యనమల రామకృష్ణుడికి ఎసరు పెట్టేస్తున్నారా? ఆయన పదవీ కాలం ముగుస్తున్న వేళ రెన్యువల్ చేసేందుకు ససేమిరా అంటున్నారా? నారా లోకేష్ ఇలాకాలో యనమల లాంటి సీనియర్ల మాట చెల్లుబాటు అయ్యే అవకాశం లేదా? ఇదే అనేక మందిలో తొలిచి వేస్తున్నటువంటి ప్రశ్న. తెలుగుదేశం పార్టీలో మారుతున్న రాజకీయ నాయకత్వానికి తగ్గట్టుగా కొత్త టీముని ఎంపిక చేసుకునేందుకు నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ క్రమంలోనే ఒకనాడు చంద్రబాబు హయాంలో చక్రం తిప్పిన పలువురిని పక్కన పెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఇప్పుడు యనమల వంతు వచ్చింది అనేటువంటి ప్రచారం సాగుతోంది. యనమల రామకృష్ణుడి ఎమ్మెల్సీ హోదా పదవీకాలం ముగింపుకు వచ్చింది. వచ్చే నెలతో ఆయన పదవీకాలం ముగిసిపోతుంది. దాన్ని రెన్యువల్ చేయాలని ఆయన ఆశిస్తున్నారు. వాస్తవానికి యనమల రామకృష్ణుడు తనకి రాజ్యసభ సీటు కానీ గవర్నర్ హోదా కానీ ఇలాంటివి ఏదోటి దక్కుతుంది, తన స్థాయికి తగ్గట్టుగా అలాంటి హోదాలు అనుభవించే అవకాశం వస్తుంది అని ఆయన భావించారు. అవేమీ రాకపోగా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్సీ హోదా కూడా ఊడిపోయే పరిస్థితి దాపురిస్తోంది. యనమల రామకృష్ణ కుటుంబంలో ఆయన కుమార్తె దివ్య ప్రస్తుతం తుని నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన వియ్యంకుడు సుధాకర్ యాదవ్ మైదుకూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదేవిధంగా అల్లుడు ఏలూరు ఎంపీగా ప్రస్తుతం మహేష్ యాదవ్ ఉన్నారు. ఇలా అనేక మంది యనమల కుటుంబంలో వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి తరుణంలో ఆయనకి ఎమ్మెల్సీ హోదా మరోసారి ఇవ్వాల్సిన అవసరం లేదంటూ నారా లోకేష్ శిబిరం వాదిస్తుంది. దీని మీద యనమల రామకృష్ణుడు తీవ్రమైన అభ్యంతరం పెడుతున్నారు. తనకి మరోసారి ఎమ్మెల్సీ హోదా కొనసాగాల్సిందే అని ఆయన పట్టుబడుతున్నారు. తనకు ఎమ్మెల్సీ హోదా కూడా లేకపోతుంటే రాజకీయ జీవితంలోనే తొలిసారిగా పదవి లేకుండా అయిపోయే పరిస్థితి దాపురిస్తుందని ఆయన ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి 1983లో ఎన్టీఆర్ చొరవతో ఆయనకి తొలిసారిగా అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం వచ్చింది. అంటే 42 ఏళ్ల క్రితం ఆయన చట్టసభల్లో అడుగుపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అటు అసెంబ్లీలో వరుసగా 6 సార్లు తుని నుంచి గెలిచి ఆ తర్వాత 3 సార్లుగా మండలికి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. 2009లో ఆయన తొలిసారి ఓడిపోయిన తర్వాత ఆయనకి శాసనమండలిలో చోటు కల్పించి ప్రత్యామ్నాయంగా అవకాశం ఇచ్చారు చంద్రబాబు. అప్పటి నుంచి ఆయన శాసనమండలిలో గడిచిన 16-17 ఏళ్లగా ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. దాదాపు 25 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా, ఆ తర్వాత 15 ఏళ్ళు పైగా ఎమ్మెల్సీగా, 40 ఏళ్ళు పైబడి చట్టసభల్లో కొనసాగుతున్నటువంటి చరిత్ర అయింది. అలాంటి యనమల రామకృష్ణుడికి తొలిసారిగా చట్టసభల్లో చోటు లేని పరిస్థితి అన్నది చాలా ఆందోళన కలిగించేటువంటి అంశం. తన కుటుంబంలో పలువురికి అవకాశం ఉన్నప్పటికీ తనకు అలాంటి హోదా లేకపోతే ప్రోటోకాల్ తీసేసినటువంటి పరిస్థితి దాపురిస్తే ఆయన అనేక రకాలుగా అవస్థలు పడేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి నేపథ్యంలోనే యనమల మరోసారి తనకు ఎమ్మెల్సీ పదవి కావాలని గట్టిగా పట్టుబడుతున్నారు. తెలుగుదేశం పార్టీ మీద అనేక రూపాల్లో ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దాన్ని ఖాతరు చేయకుండా యనమల స్థానంలో మరొకరికి అవకాశం ఇవ్వాలని లోకేష్ శిబిరం గట్టిగా పట్టుదలతో కనిపిస్తుంది. మరి లోకేష్ మాట చెల్లుతుందా? చంద్రబాబు అనుకున్నది చేస్తారా? యనమల రామకృష్ణుడికి మరోసారి అవకాశం ఇచ్చి తనతో పాటు సుదీర్ఘకాలంగా కలిసి సాగుతున్న యనమలకి తగినటువంటి హోదా ఇస్తారా? చూద్దాం. ఎందుకంటే తొలిసారిగా చంద్రబాబు నాయుడు 1995లో ముఖ్యమంత్రి కావడంలో ఆనాటి అసెంబ్లీ స్పీకర్గా యనమల రామకృష్ణుడిదే ముఖ్యమైనటువంటి పాత్ర. యనమల రామకృష్ణుడు తోడ్పాటుతోనే చంద్రబాబు సీఎం అయ్యారనేది జగమెరిగినటువంటి సత్యం. అలాంటి యనమల రామకృష్ణుడికి చివరి అంకంలో తగినటువంటి హోదా లేకుండా, పార్టీలో గుర్తింపు రాకుండా పక్కన పెట్టేసేటువంటి పరిస్థితి వస్తే అది యనమల ఎలా జీర్ణించుకుంటారు, అందుకు చంద్రబాబు ఏ రీతిలో సహకరిస్తారు అన్నది ముఖ్యమైనటువంటి వ్యవహారం. కాబట్టి ఇప్పుడు యనమల విషయంలో సుదీర్ఘమైనటువంటి చర్చ సాగుతుంది. ఆసక్తికరమైనటువంటి నిర్ణయం వెలువడబోతోంది. ఆయన్ని తొలగిస్తారా, కొనసాగిస్తారా చూడాల్సి ఉంది.